ఇప్పటి వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే కంప్లీట్ చేశారో ఇక దాన్ని పక్కన పెట్టేసేయండి. 10థ్ క్లాస్ ఇది అయిపోయింది. మీరు 10థ్ క్లాస్‌లో ఏదైతే సిలబస్ ఇప్పటి వరకు నేర్చుకున్నారో, ఇదంతా కూడా లిమిటెడ్ సిలబస్ కాదండి. సింపుల్ ఎగ్జాంపుల్‌తో నేను చెప్తాను. ఇంటర్మీడియేట్‌లో మీకు సిలబస్ అన్నది చాలా ఎక్కువ ఉంటది. మీకు చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఎలా ఉంటుందో చెప్తాను. సో, అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మీరు సమ్మర్‌లో అసలు ఏం నేర్చుకొని వెళ్ళాలి? ఎందుకంటే మీరప్పుడు హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th అండ్ 10th. సో, సక్సెస్‌ఫుల్‌గా మనమైతే మన 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసాం. సో, ఇక ద మేజర్ స్టెప్ ఇన్ యువర్ కెరియర్. సో, ద ఇంటర్మీడియేట్. సో, ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో మీరు ఏ గ్రూప్ తీసుకోబోతున్నారు? సో, ఎంపీసీ ఆర్ బైపీసీ ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేసేసేయండి. సో, మీరు ఏ గ్రూప్ తీసుకున్నా మీరు తీసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ లేదంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రికాషన్స్ మీరు ఇంటర్మీడియట్‌కి ఎంటర్ అవ్వడానికంటే ముందే, సో, అవన్నీ కూడా నేను ఈ రోజు వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎండ్ వరకు చూడండి అన్న. ఓకే. సో, ఇప్పటి వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే కంప్లీట్ చేశారో ఇక దాన్ని పక్కన పెట్టేసేయండి. 10th క్లాస్ ఇది అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంటర్మీడియట్ మీద మీరు ఎలా ఫోకస్ చేయాలి? సబ్జెక్ట్స్ అసలు ఎలా ఉంటాయి ఎంపీసీ వాళ్ళకి అండ్ బైపీసీ వాళ్ళకి? అండ్ సో, మీరు అసలు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడానికంటే ముందు అసలు ఏమేమి నేర్చుకుంటే మీరు త్వరగా ఆ సిలబస్‌ని నేర్చుకోగలుగుతారు. ఓకేనా? సో, ఇదంతా కూడా మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, వీడియోలోకెళ్ళే ముందు సో, మీ అందరికీ తెలుసు మన వేదాంతు లెర్నింగ్ సెంటర్‌లో ఇంటర్మీడియేట్ ప్లస్ ఐఐటీ జేఈఈ కోచింగ్ అండ్ ఇంటర్మీడియేట్ ప్లస్ నీట్ కోచింగ్ ఉంటుంది. సో, మీకు ఇప్పుడు అప్ టు 90% స్కాలర్‌షిప్ కూడా అవైలబుల్ ఉంది. సో, కాబట్టి మీకు నచ్చిన అండ్ మీకు దగ్గరలో ఉన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్‌కెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నాన్న. సో, మీకు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. యూ గైస్ కెన్ చెక్ ఇట్ ఔట్. ఓకే. సో, మీరు ఇక్కడ లిస్ట్ కూడా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయనేసి. సో, వి గాట్ ద బెస్ట్ రిజల్ట్స్ దిస్ ఇయర్. మీరు కూడా ఈ లిస్ట్‌లో ఉండాలి అనుకుంటే యూ కెన్ చూస్ ద వేదాంతు లెర్నింగ్ సెంటర్. ఓకే. సో, ఇక టాపిక్‌లోకెళ్తే మీ టైం ఎక్కువ తీసుకోకుండా క్విక్‌గా నేను చెప్పాల్సిన టాపిక్ చెప్పేసాను చూడండి. మీరు 10th క్లాస్‌లో ఏదైతే సిలబస్ ఇప్పటి వరకు నేర్చుకున్నారో, ఇదంతా కూడా లిమిటెడ్ సిలబస్ నాన్న. సింపుల్ ఎగ్జాంపుల్‌తో నేను చెప్తాను. సో, వాట్ ఎవర్ ద సిలబస్ దట్ యూ లెర్న్డ్, దిస్ ఈస్ కంప్లీట్‌లీ లిమిటెడ్ సిలబస్. ఇప్పుడు మీరు ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకున్నా, ఒకవేళ వేరే గ్రూప్స్ తీసుకుంటే ఓకే. వాళ్ళకి నేను ప్రాపర్ గైడెన్స్ అయితే ఇవ్వలేను. బట్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ కోసం సో, ద ఇంటర్మీడియేట్‌లో మీకు సిలబస్ అన్నది చాలా ఎక్కువ ఉంటది. మీకు చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఎలా ఉంటదో చెప్తాను. సో, అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మీరు సమ్మర్‌లో అసలు ఏం నేర్చుకొని వెళ్ళాలి? ఎందుకంటే మీరప్పుడు ఆల్మోస్ట్ ఒక 45 డేస్ వరకు ఫ్రీగుంటారు. అంటే మే ఎండ్ వరకు ఫ్రీగుంటారు. సో, అప్పుడు ఈ టైంని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే మీరు ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయిన తర్వాత సో, మీకు చాలా బెనిఫిట్ అవుతది. ఓకేనా? సో, ఇప్పుడు ఇంటర్మీడియేట్ సిలబస్ అన్నది చాలా ఎక్కువ ఉంటది నాన్న. సిలబస్ ఈస్ వెరీ హై. ఓకేనా? సిలబస్ హ్యూజ్ సిలబస్. నేను ఫ్యాక్ట్సే మాట్లాడతాను. సిలబస్ ఈస్ హ్యూజ్ అనే చెప్తాను. సో, ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఫిజిక్స్‌లో మనకి మొత్తం మీరు ఒక 5 చాప్టర్స్ నేర్చుకున్నారు. తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఒక 5 చాప్టర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఒక 4 చాప్టర్స్ నేర్చుకున్నారు ఫిజిక్స్‌లో. బట్ మీకు ఇంటర్మీడియేట్‌లో ఓన్లీ క్లాస్ 11థ్‌లోనే ఒక 15 చాప్టర్స్ ఉంటాయి నాన్న. ఈ 15 చాప్టర్స్‌లో ఒక చాప్టర్ ఉంటది రొటేషనల్ మోషన్‌ని. ఆ ఒక్క చాప్టర్ మీరు 10th క్లాస్‌లో నేర్చుకున్న 4 చాప్టర్స్ గాని, 5 చాప్టర్స్ గాని ఈక్వల్. సో, అంత ఎక్కువ సిలబస్ ఉంటదన్నమాట. నేను భయపెట్టట్లేదు. బట్ సిలబస్ అన్నది సో, అంత గ్రాఫ్ ఇంక్రీజ్ అయింది. హ్యూజ్ ఉంటది. కాబట్టి మీరు ఆ సిలబస్‌ని టాకిల్ చేయాలి అనంటే ఓన్లీ నేను ఫిజిక్స్ గురించి మాట్లాడాను. సేమ్ మ్యాథ్స్‌లో మీకు అంతే ఉంటుంది అండ్ కెమిస్ట్రీలో కూడా అంతే ఉంటుంది. కెమిస్ట్రీలో మళ్ళీ మీకు 3 పార్ట్స్ ఎంటర్ అవుతాయి. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో, ఇట్లా మీకు ఓవరాల్ 2 ఇయర్స్ సిలబస్‌ని మీరు చదివి సో, మీరు ఐఐటీ జేఈఈ రాద్దాం అనుకుంటే ఐఐటీ జేఈఈ ఎగ్జామ్, లేదంటే నీట్ రాయాలనుకుంటున్న స్టూడెంట్స్ నీట్, లేదు అనంటే ఏప్సెట్ ప్రిపేర్ అయ్యి టాప్ ఇంజినీరింగ్ కాలేజ్ తెచ్చుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ ఏప్సెట్. సో, ఏది ప్రిపేర్ అవ్వాలి అన్నా మీరు 2 ఇయర్స్ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే 1 ఇయర్ సిలబస్ మీద మీకు ఎగ్జామ్ ఉండదు. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నవి సో, 1 ఇయర్ ఎగ్జామ్ మీద 1 ఇయర్ సిలబస్ మీద ఉండవు. టోటల్ 2 ఇయర్స్ సిలబస్ మీద ఉంటాయి. సో, కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అనంటే అసలు ఇంటర్మీడియట్‌కి వెళ్ళడానికంటే ముందు నేను నేర్చుకోవాల్సిన బేసిక్స్ ఏంటి సార్? అసలు ఆ బేసిక్స్‌ని ఎక్కడ నేర్చుకోవాలి? ఆ బేసిక్స్ స్ట్రాంగ్ లేవు అనుకోండి. సో, మీరే స్ట్రగుల్ అవుతారు. సో, చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తా చూడండి. సో, లెట్స్ సే ఒక స్టూడెంట్‌కి మంచి బేసిక్స్ ఉన్నాయి. కెమిస్ట్రీలో అన్ని పీరియాడిక్ టేబుల్‌లో అన్ని ఎలిమెంట్స్ గుర్తున్నాయి. సో, వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వచ్చు.
అప్పుడు ఆ స్టూడెంట్కి ఇక ఇంటర్మీడియట్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. అటామిక్ స్ట్రక్చర్ ప్రాపర్గా నేర్చుకున్నాడు, కెమికల్ బాండింగ్ ప్రాపర్గా నేర్చుకున్నాడు. సో అప్పుడు ఆ స్టూడెంట్ క్లాస్ 11th ఎంటర్ అయిన తర్వాత సో ఏదైతే టీచర్స్ చెప్తారో ఈజీగా అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు. బట్ మీకు ఒకవేళ 10th క్లాస్లోనే బేసిక్స్ లేవు, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుని వెళ్ళారు అనుకోండి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్లో మీకు కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఐపీ ఎగ్జామినేషన్స్ అంటే ఎట్లయినా మీరు చదువుకున్న క్వశ్చన్స్ వస్తాయి. బట్ నేను మాట్లాడేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు మంచి మార్క్స్ మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే డెఫినెట్గా కాన్సెప్ట్ అన్నది ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ని మీరు మంచి బాగా నేర్చుకోవాలి, కాన్సెప్ట్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అని అంటే సో యూ గైస్ హ్యావ్ టు లెర్న్ సమ్ బేసిక్స్ అనమాట. ఈ బేసిక్స్ నేను మీకు కంప్లీట్ ఫిజిక్స్ బేసిక్స్ని మీకు టీచ్ చేయబోతున్నాను. సో అప్కమింగ్ సెషన్స్లో క్లాస్ 11th ఎంటర్ అయ్యే స్టూడెంట్స్, 10th క్లాస్ కంప్లీట్ అయ్యి 11th ఎంటర్ అయ్యే స్టూడెంట్స్కి సో ఫిజిక్స్లో బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ అవంటే సో ఒకటి బేసిక్ మ్యాథ్స్ అండ్ ఇంకొకటి వెక్టార్స్. సో ఇవి లేకుండా మనకు ఫిజిక్స్లో ఏ చాప్టర్ కూడా ఉండదు, ఓకేనా. క్లాస్ 11th కావచ్చు, క్లాస్ 12th కావచ్చు. సో కాబట్టి ఇలాంటి బేసిక్ చాప్టర్స్ అన్నిటిని కూడా, ఇవి మళ్ళీ చిన్న చాప్టర్స్ కాదు, సో చాలా పెద్దగానే ఉంటాయి, ఓకేనా. సో ఆల్మోస్ట్ ఒక 30 సెషన్స్ వరకు ఓన్లీ బేసిక్ మ్యాథ్స్, ఫిజిక్స్, బేసిక్ మ్యాథ్స్ అండ్ వెక్టార్స్ ఒక 30 సెషన్స్ వరకు రిక్వైర్డ్ ఉంటాయి. ఈచ్ క్లాస్ 1 అవర్ తీసుకుంటే. సో కాబట్టి మీరు నెక్స్ట్ 45 డేస్ని మీ బేసిక్స్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకున్నాను. అంటే మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఆల్ 3 ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అదే బైపీసీ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్ సో మీరు 9th క్లాస్ అండ్ 10th క్లాస్ బైపీసీని అంటే బయాలజీ చాప్టర్స్ ఒకసారి క్విక్గా మీ ఓన్గా రివైజ్ చేసుకోండి, అది ఎట్లయినా థియరీ టాపిక్ కాబట్టి. బట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి అండ్ మ్యాథ్స్కి వచ్చేసరికి మీరు డెఫినెట్గా సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ 45 డేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి ఇంటర్మీడియట్లోకి వెళ్ళగానే ఫస్ట్ 2 or 3 months వేస్ట్ అవ్వవు. లేదంటే జనరల్గా జరిగే సినారియో ఏంటి అంటే 10th క్లాస్లో లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, ఇంటర్మీడియట్కి రాగానే ఒక్కసారి ఫ్యాకల్టీ అంతా కూడా సో మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ చెప్తుంటారు, ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు కెమిస్ట్రీ, సో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. బట్ నువ్వు ల్యాగ్ అయిపోతావు, ఎందుకంటే నీకు అది అర్థం చేసుకోవడానికి నీ మైండ్ కొంచెం టైం తీసుకుంటుంది, ఓకేనా. అంత ఈజీగా ప్రాసెస్ అవ్వదు నీకు ఆ కంటెంట్. సో అది ఎప్పుడు ఈజీగా ప్రాసెస్ అవుతుంది అని అంటే నువ్వు నీ బేసిక్స్ని బాగా పాలిష్ చేసుకొని మంచి స్ట్రాంగ్ ఉన్నావు అనుకో బేసిక్స్లో, అప్పుడు వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది అండ్ నువ్వు కూడా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చేయగలుగుతావు, ఓకేనా. ఇప్పటి వరకు మీరు నేర్చుకుంది డిఫరెంట్. ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకోవాల్సింది కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటేనే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్రాక్ చేస్తారు. సో బిట్ సెట్ అవ్వచ్చు, ఐఐటి జేఈ అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, ఏప్సెట్ అవ్వచ్చు, డబ్ల్యూబీ జేఈ అవ్వచ్చు. సో ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎగ్జామ్స్. సో ఆ ఎగ్జామ్స్ కావచ్చు, విట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్లీ కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. ఎవరైతే స్టూడెంట్ కాన్సెప్ట్లో స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో కాబట్టి నేను 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు నెక్స్ట్ 45 డేస్ మీరు డేలో కంప్లీట్గా డే మొత్తం చదవమని నేను చెప్పట్లేదు, అట్లీస్ట్ ఒక 3 or 4 hours. ఇప్పటి వరకు డేలో మీరు అట్లీస్ట్ ఒక 10 hours చదువుకుంటున్నారు కదా, అంటే స్కూల్కి వెళ్ళడం మళ్ళీ మీ ఓన్ ప్రిపరేషన్ ఒక 10 hours ప్రిపేర్ అయ్యారు. బట్ నెక్స్ట్ 45 days ఓన్లీ జస్ట్ 3 to 4 hours స్పెండ్ చేసుకోండి. అంటే సబ్జెక్ట్కి ఒక 1 hour అయినా స్పెండ్ చేసి మీరు బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. సార్ ఎక్కడ నేర్చుకోవాలి సార్ అని అంటే సో నేను మీకు మన ఛానల్లోనే ఫిజిక్స్కి సంబంధించి ఆల్ ద బేసిక్ మ్యాథ్స్, ఓకేనా. ఫిజిక్స్లో బేసిక్ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఫిజిక్స్లో బేసిక్ మ్యాథ్స్ ఏంటి అనకండి. సో నేను చెప్పే మ్యాథ్స్ మీకు ఫిజిక్స్లో యూజ్ అవుద్ది అండ్ మ్యాథ్స్లో యూజ్ అవుద్ది. అండ్ దెన్ ద వెక్టార్స్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ డివిజన్స్ ఆఫ్ ఫిజిక్స్ ఉంటాయి. ఇప్పుడు మెకానిక్స్ ఉంటుంది, మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది, హీట్ ట్రాక్ ఉంటుంది, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఓకేనా. సో వీటన్నిటి గురించి మీకు ఒక క్లియర్ ఐడియా ఇస్తాను నేను ఈ బ్రిడ్జ్ కోర్స్లో. సో వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్. సో మీరు ఏ గ్రూప్ తీసుకుంటున్నారు అని ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి అన్న. అండ్ సో మీరు తీసుకుంటున్న కోర్సుని బట్టి ఐ విల్ స్టార్ట్ ద సిలబస్. అంటే మీ ఎంపీసీ అయినా బైపీసీ స్టూడెంట్స్కి అయినా డెఫినెట్గా నేను చెప్పే కోర్సు యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏ లెవెల్లో ఉన్నారో కూడా ఒకసారి మీ ఒపీనియన్ క్లియర్గా చెప్పండి. సార్ నేను ఓన్లీ బేసిక్ లెవెల్లో ఉన్నాను, సో నేను కొంచెం మీడియం లెవెల్లో ఉన్నాను, సో నేను కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాను అని. సో మీరు ఒకసారి అది కూడా కామెంట్ బాక్స్లో డోంట్ వరీ, ఎవరిని పట్టించుకోకుండా మీరు కామెంట్ చేసేసేయండి. సో డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేయడానికి నెక్స్ట్ 45 days స్టిల్ మీ కాలేజెస్ స్టార్ట్ అయ్యే వరకు, సో జూన్ వరకు ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద బెస్ట్ బేసిక్ మ్యాథ్స్ అండ్ వెక్టార్స్. అంటే ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అవ్వడానికి మీకు ఫిజిక్స్లో రిక్వైర్డ్ ఉన్న బేసిక్స్ అన్నీ కూడా నేను టీచ్ చేస్తాను. సో డెఫినెట్గా యూ విల్ లవ్ ఇట్ అండ్ యూ విల్ డెఫినెట్గా మీ సబ్జెక్ట్ అంతా కూడా చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది,
ఓకేనా. సో యూ లవ్ ద కంటెంట్ అండ్ యూ విల్ గెట్ ద రైట్ కంటెంట్ అనమాట. ఓకేనా. సో అది మీకు తర్వాత కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరే అంటారు సార్ చాలా చాలా యూజ్ అయిందని. సో కాబట్టి సో ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో అసలు ఏ గ్రూప్ తీసుకుంటున్నారు అండ్ మీరు ఏ లెవెల్లో ఉన్నారు చెప్పండి అన్న. సో దాన్ని బట్టి ఐ విల్ స్టార్ట్ ద సిలబస్ వెరీ వెరీ సూన్. సో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో ఒక 1 or 2 days రెస్ట్ తీసుకొని ఎప్పుడు ఫ్రీ ఉంటారో చెప్పండి. ఆ డేట్ నుంచి నేను ఇక మీకు సెషన్స్ని స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో నేను చెప్పిన దాన్ని అయితే మీరు ఇగ్నోర్ చేయకండి. సో డెఫినెట్గా ఈ 45 days బ్రిడ్జ్ కోర్స్ మీరు ఏదైతే నేర్చుకుంటారో సో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫిజిక్స్కి సంబంధించి నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. సో డూ అటెండ్ గైస్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు 10th class అయిపోయింది, ఇక మీకు మాకు దీంతో పని లేదు అని కాదు. సో మీకు ఇప్పుడు అసలు పని ఇప్పుడే ఉంది. ఎందుకంటే సో మీ బేసిక్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అండ్ మీకు ఐఐటి జేఈ గురించి నీట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. విల్ మీట్ ఇన్ ద అకాడమిక్ వీడియోస్. థ్యాంక్ యూ. బై.